ఇంకా డ్యూటీ రాకపోయా ఇప్పుడు ఈ వేళకి వస్తుంది ఈ దినం ఆలస్యం కూడా రాకపోయా ఏం తెలుస్తుందో ఏమో. వచ్చేవాళ్ళన్నా గురైపోయిందా బిడ్డ? మార్కెట్లో వస్తాను, నేను వాకింగ్ చేసి వస్తాను. నేను కూడా వస్తాను బిడ్డ. పోతే నాకు ఇక్కడ ఒంటరిగా కొద్దిగా ఆయాసం అనిపిస్తుంది. నువ్వు తీసుకుపోతే నేను కూడా కొద్దిసేపు అలా తిరిగి వచ్చి కూర్చుంటాను బిడ్డ. నువ్వు కూడా బాగా వస్తావా? వస్తాను నాన్న, తీసుకెళ్ళు. టైం పడుతుంది, వాకింగ్ చేసి రావాలి. మన కూర్చోగలుగుతావా? నువ్వు వచ్చినంత మటు కొద్దిగా కూర్చుంటా బిడ్డ. ఒకటి కూర్చుంటా వస్తే కూర్చుంటా. సరే వెళ్తాం. సరే నాన్న. నేను వాకింగ్ చేసుకుని వస్తాను. నేను నా వాకింగ్ చేసి వస్తాను, నేను రౌండ్ చేసి వస్తాను. కొంతసేపు కూర్చో, ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడు. సరేనా? మొన్ననే కెనడా నుంచి వచ్చిండు. పార్క్ పోదామంటే తీసుకొని వచ్చిన. కెనడా పార్కులు వేరు, మన గండి రామన్న పార్క్ వేరే. ఎటు ఉన్నాడో ఎవన్ వేరే ఈయనకు తెలుగు ఒకటి రాదు, హిందీ రాదు. వేరే ఎవన్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్ పార్క్. ఇక పెద్ద మనిషి చాలా సేపటి నుంచి ఉన్నట్టున్నాడు. హలో సార్, చిన్న బాబు 4 సంవత్సరాల అబ్బాయి ఇటు వచ్చిండు. నాకు మొన్ననే కెనడా నుంచి వచ్చిండు. ఎటు పోయిందో ఏమో దొరుకుతలేడు ఈ పార్క్లో. చిన్న అబ్బాయి ఇటు వచ్చిండు. ఆడుకుంటా మిస్ అయిపోయినాము ఇద్దరం. మేము కూడా వాకింగ్ కొరకే వచ్చినాము. అంటే చాలా సేపటి నుంచి మీరు ఇక్కడనే కనబడుతున్నారు. మీరు ఇట్లా చూసిండ్రేమో అని. బ్రాండీ షాప్ కాదు, మా బాబు మన్మడు. పెద్ద మనిషికి చెవులు వినబడతలేనా? కాదు నీకు చెవులు వినబడతలేవు. పెద్ద మనిషి ఉన్నది, నాకేమో మొక్కల నొప్పులు ఉన్నాయి. ఎండాన్ని వెతకాలా? ఎవన్ సో కమ్ టు ద ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్. ఎవన్ సో ఎటు ఏమో తిరగాలి, వెతకాలి. ఇక్కడ కూడా ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయి ఆ పార్కులో. ఆయన దాని కొరికే వచ్చినట్టున్నాడు. నాకైతే తెలియదా ఇక్కడ పార్కులు ఉన్నాయని. మా బాబు అట్లా పోయాడు ఎప్పుడు.
అర్థమైంది. మరి ఆ కొడుకు ఇల్లు చూసుకున్నాడట అడ్రస్ వరకు నేను అనుకున్నామని చెప్పేసి తిరుగుతున్నా. మరి ఇక్కడ అబ్బా ఇక్కడ పెద్ద మనిషి ఒకసారి చూస్తున్నాడు, ఈ సారు అడ్రస్ చెప్పలేదు, ఒకసారి సార్ అడిగి చూస్తాను. హలో సార్, హలో హలో సార్, నా చిన్నమ్మాయి దగ్గరికి వచ్చినట్టు లేవడది. చిన్నమ్మాయి ఇల్లు తీసుకున్నాడు, ఈ అడ్రస్ చెప్పవా ఎక్కడున్నదో? ఈ అడ్రస్ చెప్పి అడ్రస్ ఎక్కడుందో చెప్తావా? మా చిన్నమ్మాయి ఇల్లు తీసుకున్నాడు. ఇది తీసుకొని పోయి అక్కడ కొంచెం దూరంలో పోస్ట్ ఆఫీసుగా దుష్టం సార్ అనే పోస్ట్ మాస్టర్ ఉంటాడు, ఆయన దగ్గరికి తీసుకుపోయినాడు. ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బా తీసి పడి ఏంటి అందరూ నన్ను చదువుతున్నారు. నా కొడుకుని ఈడ కూర్చోబెట్టి బాగా ఏంటి బాగా అయిపోయినారు, ఆకలి అవుతున్నది. నాన్న వచ్చావా? బాబు బాబు నానా అది ఏమి బిడ్డ? అది నాకు కొద్దిగా కనబడలేదు. అది ఏంటి అక్కడ? అక్కడ 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 దూరంలో ఉన్న దున్నది అది అది పిట్ట పిట్ట కోపడతా మరి సూరయ్య గురునానా అది ఏమి నాన్న అక్కడ ఉన్నది? అది పిట్ట, అది పిట్టనే. కోపడుతున్నా కోపడుతున్నా వినపడుతుంది. అమ్మ మాత్రం ఎంత కష్టపడదో అంత సతాయిస్తున్నది. నాన్న సూరయ్య ఏంటది? అది అది అదే ఏమి నాన్న? అది పిట్ట పిట్ట పిట్టనే. పని చేసుకుని ఇదేమో కోపడుతున్నారు. అయ్యో దేవుడా, నా భార్య ఉంటే అది పని తిప్పాలనే పోతుంది కదా, ఈ బాధలని కూడా నాన్న ఆకలితున్నది. నాన్న ఆకలితున్న బిడ్డ. నేను వచ్చినప్పుడే టిఫిన్ చేయడాడన్న మళ్ళీ తింటా టైం తినడే నేను. నాకు ఆకలి ఉంది బిడ్డ. చేయకపోతే చేయలేదంటు, చేస్తేనేమో తినలేదు. ఇట్లా ఆకలితున్నది నాన్న నాకు. అంటే పక్కకే పెట్టుకున్నావు కానీ తల ఖరాబ్ చేస్తున్నాను. మంచిగా ఉన్నాను. నేను తీసుకొస్తాను. మన పుష్ప 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 దా పుష్ప మా పనికి వచ్చింది.
ఈ సూర్య ఒక్కడు ఎటువంటి పొద్దు రోజు ఫోన్ చేస్తే లింపాడు, చిట్టి పాట వస్తలేడు. ఏమన్నా అంటే మా నాన్న కార్తీక్ తీసుకోవాలా, మా నాన్న నాడికి తీసుకోవాలా అంటాడు. సూర్యుడు ఎత్తునప్పుడు సూర్యుడు అయిందంటే చాలు ఇంట్లో కనిపించాడు, సూర్యుడు అయిందంటే ఆయనకి కనిపించాడు. ఎప్పుడు కూడా అస్సలు దొరకడు. హలో అన్నా, ఏమాయనా చూడన్నా? అరే నాకు అర్థమవుతుందన్నా చిట్టి పాట కాడ నువ్వు ఇంత రాకపోతుంది. అరే ఏది నాన్న నాన్న నువ్వు అంటే పెద్ద అంటే మళ్ళీ నాన్న అంటే నువ్వు తిరుగుతున్నావు. మాకేమో నాన్నలు మేము తిరుగుతలేమా? అరే మా నాన్న మేము చూసుకుంటలేమా? రాయచంది ఇప్పుడు రాలేమనుకో, ఆ వెంకటేశ్వర బాబు కూర్చున్నారు, చిట్టి కాడ కూర్చున్నారు, మనవరం కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. నాకు ఫోన్ చేస్తారు పొద్దున్న నుంచి, జల్దీ రా కదా, బ్యాంక్ టైం వేసుకున్న క్లోజ్ ఏమన్నా జాయింట్ అకౌంట్ పెట్టాం, ఎటు కాకుండా వేస్తే ఏమి నాన్న మేము క్లోజ్ చేద్దా ఊకేమన్నా అంటే నాన్న అంటారు. ఇవన్నీ చెప్పదు నాకు. ఇప్పుడు సాయంత్రం కాలంలో నాకు కనిపిస్తే మంచిది, పోదాం సాయంత్రం అన్న పోయేద్దాం. సరే సరే ఏంటి సాయంకాలం దొరకవా? ఏమి మన పెద్ద హాస్పిటల్ ఎన్నిసార్లు తీసుకోవద్దు, నెలకి ఎన్ని కుట్టుతాడు ట్యాబ్లెట్లు? అరే బాపరే, లేదా నాకు ఈరోజు అయితే ఊరుకోను నేను, నాకైతే కావాలా ఈరోజు నచ్చలేదా నడవదు. సరే తోడు నేను బ్రతకంతా ఇంటిన్నా. వీళ్ళు తిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏది కావాలన్నా కొనిచ్చేవాడిని. మా తోడు లేనప్పుడు వీడే నన్ను నడిపిస్తాడని అనుకున్నాను. కానీ ఏది అడిగినా కానీ జీవించబడుతుంది. అయినా కూడా వచ్చినప్పుడు ఏదో తండ్రిని దూరం చేసే కాలం ఇదిగా ఉంది. ఊరి సురయ్య, నీవు చిన్నగా ఉన్నప్పుడు నీవు నన్ను 20 సార్లు కూడా అది ఏంటి అడిగినాను కూడా నేను చెప్పిన జవాబు నువ్వు తెలియకుంటే నేను కోపగించినాను బిడ్డ. ఎన్నిసార్లు అడుగుతో అన్నిసార్లు నీకు ప్రేమగా చెప్పాను కదా అన్న. మా భార్య ఉంటే ఆమె ఉంటే బాధలను తప్పించే నాకు కావాల్సింది నేను అడిగినప్పుడు ఆమె ఎంతో ప్రేమతో పెడుతుంది. కూడలను అడుగామా, కూడలు చేతిలో కొంటున్నాడు. కొడుకు ఏది అడిగినా తన యొక్క ఉద్యోగ రీత్యా ఉన్న పరిమాణాల దృష్ట్యా ఇంట్లోనే సరిగా ఉండడం లేదు. అయినా నేను ఒకసారి వాడిని ప్రార్థించి తీసుకెళ్ళినా అని అడిగితే వాడిని తీసుకెళ్ళి ఈ విధంగా
పదే పదే గుర్తుకొస్తుంది. ఒకసారి నా తల్లిని దేవుడుగా వెనక్కి వెళ్ళి చూశాను. డాడీ కష్టపడాలి చూశాను. తేదీ 1/11/1994 మా పుట్టినరోజు డాడీ నా పుట్టినరోజు గుర్తు జ్ఞాపకం చేసుకున్నాను. నా ద్వారా నా మధ్యలో ఒకరోజు బాగా తీసుకెళ్ళాను. నా కొడుకు నా జీవితంలో నడుస్తూ ఒక ప్రశ్న పదే పదే వేస్తుంది. వాడు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు నా ఉంటే సమాధానం అడుగుతూనే ఉంటే నా భార్య ఇంకా బాగా వస్తుందని చెప్పి వీడి కోసం కాబట్టి వంట చేయలేదు అన్నారే గారు ఆమె నేను అడిగినప్పుడు డాడీ నేను నాకు చెప్పాను, నేను ఎందుకు డాడీ నన్ను క్షమించి తప్పు చేసి డాడీ డాడీ ఒకసారి డాడీ 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 ప్లీజ్ డాడీ ఒకసారి డాడీ డాడీ తప్పేది డాడీ క్షమించు డాడీ నువ్వు చేశాను డాడీ విసుకున్నాను క్షమించు డాడీ 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 ప్లీజ్ డాడీ ఒకసారి నా మాట వినండి డాడీ ప్లీజ్ డాడీ ఒకసారి డాడీ మన విశ్వాసాలు క్రైస్తవులు మన కొడుకులు మన పట్ల ప్రేమని చూసుకుంటుంది కానీ తెలియకుండా చిన్న చిన్న తప్పుల ద్వారా తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారో ఆ తండ్రి 30 ఏళ్ళ కిందట తన కొడుకులు పార్కు తీసుకెళ్ళి డాడీ అది ఏంటి 10 సార్లు అడిగిన కానీ 10 సార్లు చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది. కానీ రోజు పెద్దలైన తర్వాత అదే తండ్రి అది ఏంటి నాన్న అంటే అది తప్పుగా మనకు అనిపించకపోవచ్చు, కానీ మన స్థానంలో ఎవరు తన స్థానంలో ఉండేది తప్పు కాదేమో అనుకుంటున్నది. అది మీ చిన్నదని వాళ్ళ దృష్టిలో చాలా పెద్దది. ఎందుకంటే వాళ్ళకు ఈది బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే చిన్న మాట, చిన్న విసుగు, చిన్న తొందరపాటు వాళ్ళు చాలా పెద్దగా కనబడుతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఆయాసమైనప్పుడు తల్లిదండ్రుల విషయంలో విసుగు అనిపించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కన్నీ పెంచిన విధానం జ్ఞాపకం చేసుకుంటే మీకు కాస్త ఓపిక వస్తుంది. ఏమి అనేది కొడుకు డాడీ అని ఊరికి ఎందుకు అడుగుతున్నాడు డాడీ కానీ తన మనసు పడిపోయింది. ఎందుకు సమాధానం చెప్పలేదు. వాడు చిన్నప్పుడు నేను 100 సార్లు అదే చిరునవ్వు అదే సమాధానం ఇచ్చానే. ఇప్పుడు 2 సార్లు ఎంతో తెచ్చుకుంటాను వేదనతో తండ్రి అనిపించింది. దేవుడి కొద్ది సర్వమా తండ్రిని సన్మానించడానికి మాట శాలువలతో కాదు కానీ చిన్న చిన్న మాటలతో మనం సత్కరిద్దాం, ప్రేమతో మాట్లాడి సత్కరిద్దాం. నీ వైపు నుండి చూస్తే నీకు తప్పు కాదు కానీ పెద్దవాళ్ళ వయసు చూస్తే చాలా వేదనగా ఉంటుంది. వాడు ఎందుకు విసిగించుకుంటున్నాను ప్రేమ తగ్గిపోయి ఉండాలి. ఒక వేదన బాగా గుర్తు చేసుకుంటారు, భర్త గుర్తు చేసుకుంటారు, మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన విధానం గుర్తు చేసుకుంటారు. దయచేసి వినరా తల్లిని తండ్రిని ఎంత విసుగులో ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఒక చిన్న మాట, చల్లనైన మాట, ప్రేమతో ఒక్క మాట మాట్లాడండి చాలు. వాళ్ళ జీవితం సమాధానంతో శాంతితో హ్యాపీగా గడిపిస్తారు. థ్యాంక్ యూ టు ఆల్.
ఈ రెండు స్కిట్స్ విషాదాంతంగా